వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఇందులో 180 మంది విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ ఎంజీఎం హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తున్నారు. హాస్టల్ భవనం నిర్మించి 65 సంవత్సరాలు పూర్తయింది. నర్సింగ్ కళాశాల భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది. గతంలో అనేక సార్లు స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో నర్సింగ్ విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. తాజాగా నిన్న ఆదివారం లెక్చర్ హాల్ ఒకటిలో స్లాబ్ పెచ్చులు పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక సార్లు ప్రమాదాలు జరిగిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్లాబ్ హెచ్చులు ఎక్కడ పడతాయన్న భయంతో విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. ఎప్పుడు అంటారు మేడం, ఎప్పుడైతే 10 ఏళ్ళ కింద కూడా గిట్లే 18 నేను చూస్తున్నా. ఇది మరి ఎప్పటిదా ఇది బాగా చేస్తే పోయేదండి. మంచి బిల్డింగ్ తీసేదా కదా. ఇంకా ఇప్పుడు బయటకు వచ్చి తీసుకుంటాం డైరెక్ట్ చాలా కథలు ఉన్నాయా నేను ఎంజీఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఎంజీఎం హాస్పిటల్ లాగానే ఇది 1965లో కట్టబడిన హాస్పిటల్. ఈ బిల్డింగ్ ఇప్పుడు కొంత మనకు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంటుంది. అక్కడక్కడ అంతకుముందు నేను ఇక్కడ చార్జ్ తీసుకోకముందు ఒక స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆల్టర్నేట్ సైట్ చూశారు. దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ ఏదైతుందో ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది. వాటి నిధుల కోసం ఆల్రెడీ మన డిఎంఈ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే ఆదేశాలు రాగా అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్కి కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది.